போடு தரேன். ஏய் கீழே முட்டா இல்லை துட்டு முட்டா. ஏய் கீழே யாருக்கிட்ட నెల్లిపల్ల గ్రామం బైడిపల్లి మండలం. మేము హోటల్కి పోతాను ఇరుపాశ్పురానికి తెల్లారుతూ 5 గంటకంతా. ఇట్లా చిరుతపులి వచ్చిందని చెప్పినారు. మాకు భయం అవుతుంది. కొంచెం మీరు గవర్నమెంట్ ప్రభుత్వం కొంచెం దయచేసి పెట్టాలి. కొండలో 2 చిరుతపులి ఉన్నాయి. మా వాళ్ళు చెప్పినారు కొంచెం పోయేటప్పుడు జాగ్రత్తగా పొమ్మంటున్నారు. దానిలో మీరు వచ్చి కొంచెం చర్య తీసుకోండి. ఓటేరుపాలెం గ్రామం మాది. చిరుతపులితో ఇబ్బందిగా ఉన్నది. పక్కన చెరువులు చేనులు పక్కనే చాలా అదుపురం చేస్తూ ఉంది. దానివల్ల మాకు గొడ్లు గొర్రెలు మేకలు చాలా ఇబ్బందిగా ఉంది. ఊరిలో నైట్ వచ్చి బయటనే కట్టేస్తున్నాం. కొట్టాలు ఏవి లేకుండా బయటనే రోడ్లు ఇంటి ముందర కట్టేసుకుంటున్నాం. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది చిరుతతో. ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని ప్రభుత్వం ద్వారా మమ్మల్ని ఆదుకునే ప్రసక్తి కావాలి మాకు. సార్ నా పేరు రమేష్. మాది ఓటేపాలెం గ్రామం, బైరెడ్డిపల్లి మండలము, చిత్తూరు జిల్లా సార్. ఇక్కడ చెరువు పక్కన వచ్చి చిరుతపులి వచ్చి 2 దూడలు తినేసిండే సార్. ఒక దూడ కనీసం అంటే ఒక 22,000 చేసిండు సార్. ఇట్లా 2 దూడలు తినేసిండే సార్. ఇక్కడ చెరువు పక్కన సార్, చేను పక్కన తినేసిండే సార్. మాకేంటి సార్, ప్రభుత్వం నుంచి ఏదైనా మాకు సహాయం చేయండి సార్. మేము పేదవాళ్ళు సార్. ఎస్సీలు ఇక్కడ దాన్ని పట్టుకుని కడుపు కోసుకుంటున్నాం సార్. నమస్తే వీడియో మిత్రులకు నమస్తే. మాది వచ్చి నెల్లిపట్ల గ్రామం. నా పేరు గౌస్ భాష అనేసి. నెల్లిపట్ల గ్రామం, బైరెడ్లపల్లి మండలం, నెల్లిపట్ల పోస్ట్. ఇక్కడ మా చెట్టు దగ్గర దూడ ఆవు 2 కట్టేసింటే ఇదే ప్లేస్లో దూడ ఆవు 2 కట్టేసింటే దూడని చిరుతపులి వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళిపోయినది. అంటే ఒక 2 నెలలు 2.5 నెల అయింది. కానీ నేను ఎవరికి చెప్పలేదు. చెప్పకుండా నేను గమ్మున ఉండిపోయినాను. మళ్ళీ ఇప్పుడు వీడియో మిత్రులు వస్తే దానికి వచ్చిందని ఇట్లా అయిపోయిందని అంటే అవునన్నా తినేసినదే అనేసి నేనే చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఈ కొండలో 2 ఉన్నాయి. అది ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాయి. నైట్లో కూడా ఇట్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మాకంతా ఇక్కడ కొంచెం భయాందోళనగా ఉంది. ఇది విషయము. దీనిపైన ప్రభుత్వము కొంచెం చర్యలు తీసుకోవాలనేసి మేము ప్రతిపదిగా కోరుతున్నాము.